Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Here's most important question. Verify the Cauchy mean value theorem for f of x is equals to sin x, g of x is equals to cos x on interval of 0, pi by 2. సో చాలా అంటే చాలా ఈజీగా చెప్తాను. బేసిక్స్ చెప్తూ ఈ సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. రోల్స్ లగ్రేంజెస్ కావాలన్నా ఈ చాప్టర్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాదు, వేరే సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కూడా మన ఛానల్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేస్తే ఆ వీడియోస్ మీకు కనిపిస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ నేను గివెన్ క్వశ్చన్ ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అంటే ఎస్ కంటిన్యూస్ అవుతాయి. ఎందుకంటే ఇలా క్లోజ్డ్ ఇంటర్వల్ ఇచ్చినప్పుడు మనకి కంటిన్యూస్ అవుతాయి. డిఫరెన్షియబుల్ అవుతాయా అంటే మనకి సైన్ ఎక్స్కి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, కాస్ ఎక్స్ వస్తుంది. దీనికి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, మనకి చేసుకోండి మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. అంటే ఇవి డిఫరెన్షియబుల్ అవుతున్నాయి కాబట్టి ఇవి కంటిన్యూస్ అవుతాయి, డిఫరెన్షియబుల్ అవుతాయి. నథింగ్ టు వరీ. ఓకే, ఫస్ట్ రాసుకోవడాగా ఇప్పుడు f of x and g of x is continuous in closed interval 0, pi by 2 అని రాసుకోవచ్చు. ఇది క్లోజ్డ్ ఇంటర్వల్, ఈ బ్రాకెట్స్. నెక్స్ట్ f of x and g of x is differentiable in open interval 0, pi by 2. ఓకే, ఓన్గా రాయొచ్చు, నథింగ్ టు వరీ. ఇప్పుడు ఫస్ట్ జీ ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ అప్లై చేయండి. జీ ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ అప్లై చేస్తే కాస్ కాస్త మనకి మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. ఇది ఈక్వల్స్ టు 0 అంటే కాదు, నాట్ ఈక్వల్స్ టు 0, 0, pi by 2 అని రాసుకోండి. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే రైట్, f of x and g of x is satisfying. మనకి అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తాం కదా, సాటిస్ఫైయింగ్ ద కండిషన్స్ ఆఫ్ Cauchy మీన్ వాల్యూ థీరం. therefore they exist. C belongs to మనకి ఎలా ఉంటుందంటే 0, pi by 2 ఉండొచ్చు. దానికోసం మనము f of b మైనస్ f of a బై g of b మైనస్ g of a is equals to f dash of c బై g dash of c మనం తీసుకుంటాం స్టూడెంట్స్. రైట్, మీకు క్లియర్ అర్థం అనుకున్న స్టూడెంట్స్. సో ఇప్పుడు ఇది మనం తీసుకుని సి వాల్యూ కనుక్కుని ఆ సి వాల్యూ అనేది ఈ రెండింటి మధ్యలో ఉందా లేదా వెరిఫై చేయాలి. రైట్, సో ఇది తీసుకుందాం. ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని వాల్యూ ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే మనకి కాస్ ఎక్స్ వస్తుంది, జీ డాష్ చేస్తే మనకి మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఎంత వస్తుంది మనకి కాస్ ఎక్స్ వస్తుంది, జీ ఆఫ్ ఎక్స్ ఏమో మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ బి అంటే బి వాల్యూ ఏంటి, ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. ఏ వాల్యూ వేసుకోండి, బి వాల్యూ వేసుకోండి, ఏ వాల్యూ బి వాల్యూ వేసుకోండి. ఎఫ్ ఆఫ్ పై బై 2 ఇది బి వాల్యూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఏంటి 0 బై జీ ఆఫ్ బి వాల్యూ అంటే ఇది కూడా ఇదే వేసుకోవాలి, పై బై 2 మైనస్ జీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఏంటంటే ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో సి పెట్టుకుంటే ఇది కూడా మనకి సి అవుతుంది. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ ఏంటి మనకి కాస్ ఎక్స్ వస్తుంది, వేసుకోండి. కాస్ ఎక్స్ కదా, సి కాబట్టి సి వస్తుంది, కాస్ సి. అండ్ జీ డాష్ ఆఫ్ సి అంటే ఏంటి, ఇక్కడ సి వేసుకుంటే ఇక్కడ సి వేసుకోవచ్చు, అంటే మైనస్ సైన్ సి వస్తుంది ఇలాగా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ పై బై 2 అంటే క్వశ్చన్ ఏది, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, ఇది క్వశ్చన్ కదా. మనము ఈ పై బై 2 తీసుకెళ్ళి ఈ సైన్లో వేస్తున్నాం అనుకోండి, సైన్ పై బై 2
అంటే ఎంత sin 90 అవుతుంది. sin 90 ఎంత 1 మైనస్ ఇప్పుడు అలానే ఇదే సైన్ ప్లేస్లో ఈ 0 వేసుకోండి. sin 0 ఏమవుతుంది sin 0 మనకి 0 అవుతుంది. ఇప్పుడు g ఆఫ్ x తీసుకుందాం. ఈ g ఆఫ్ π/2 అంటే ఏంటంటే ఈ π/2 తీసుకెళ్ళి ఈ xలో వేసుకోండి అంటే cos π/2 వస్తుంది. cos π/2 ఏంటి cos 90 ఏంటి 0 మైనస్ నెక్స్ట్ ఇప్పుడు 0 ఈ 0 తీసుకెళ్ళి xలో వేసుకోండి cos 0 ఏంటి 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ sin బై cos అంటే cot c వస్తుంది రైట్. సో ఇక్కడ మనకి 1/1 అంటే ఈ 0 పోతుంది ఈ 0 పోతుంది 1/-1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cot c. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 బదులు నేను ఇక్కడ cot ఉంది కాబట్టి cot π/4 తీసుకుంటున్నాను. cot π/4 ఏంటి 1a కాబట్టి 1 బదులు cot π/4 అండ్ cot c. ఈ cot క్యాన్సిల్ c ఈజ్ ఈక్వల్స్ టు π/4 మిగిలింది రైట్. మనకి ఇప్పుడు ఏమొచ్చింది π/4 వచ్చింది. ఈ π/4 అనేది 0కి π/2కి మధ్యలో ఉంటుంది. సో hence according to the Cauchy mean value theorem, it's verified. ఎందుకంటే c అనేది మనకి ఏమొచ్చింది π/4 వచ్చింది. ఈ π/4 అనేది మనకి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది కాబట్టి hence Cauchy mean value theorem is verified అని రాసేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.